హలో, వెల్కమ్ టు ట్రావెల్ విత్ కేఆర్. నేను మీ చెన్నూరు కృష్ణారావు. ఈరోజు మనం చిలుకూరు గ్రామంలో జరుగుతున్న వారాహి మాత పూజ విశేషాలను తెలుసుకుందాం. మన సనాతన ధర్మంలో విష్ణువుని పూజించడానికి ఉదయం మంచిదని, అలాగే శివుణ్ణి పూజించడానికి సాయంకాలం ఉత్తమని పురాణాలు ప్రవచించాయి. అలాగే కొన్ని దేవతా ఆరాధనలు కొన్ని సమయాల్లో చేయటం వలన దానికి విశేషమైన ఫలితాలు ఉంటాయని కూడా చెప్పబడింది. వారాహి మాతను మాత్రం రాత్రిపూట పూజించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త, బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి గారు తెలిపారు. మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్తమాతృకలు. వీరే బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. కొన్ని నమ్మకాల ప్రకారం 8వ మాతృకగా నారసింహుని, మరికొన్ని సందర్భాలలో ఆ సాంప్రదాయాలలో 9వ మాతృకగా వినాయకునికి ఆరాధించడం జరుగుతోంది. దుష్ట శిక్షణ కోసము, భక్తులను కాచేందుకు ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఎప్పుడూ ఉంటారు. పూర్వం హిరణ్యాక్షుడైన రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీ తత్వమే వారాహి అంటారు. దేవి భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాల్లో ఈమె ప్రసక్తి మనకు కనిపిస్తుంది. ఆయా పురాణాలలో అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభని శుంభులు వంటి రాక్షసులను సంహరించటంలో ఆమె పాత్ర చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తిని పోలి ఉంటుంది. ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంతో ఉన్నట్టు పేర్కొంటారు. సాధారణంగా ఈ తల్లి వరాహముఖంతో 8 చేతులతో కనిపిస్తుంది. అభయవర్ధ హస్తాలతో శంఖము, పాశము, హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రము, సింహము, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తూ ఉంటుందని మన పురాణాల్లో చెప్తోంది. తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహి మాత. అందుకే ఈమెను రాత్రి వేళలో మాత్రమే పూజిస్తారు. వారాహి మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో దర్శనం కూడా రాత్రి వేళల్లోనో లేదా తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది. ఇటువంటి ఆలయం మనకు కేరళ, తమిళనాడులో చాలా చోట్ల మనకు ఉన్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ అదే ఒడిశా, వారణాసి, మైలాపూర్లో ఈ ఆలయాలకు చాలా ప్రత్యేకత ఉంది. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకు కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురెళ్లే అడ్డంకులను తొలగిపోతాయని, శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలినీ శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం ఇది. వారాహి మాత పేర్ల ఉన్న మూలమంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే సకల విజయాలు సిద్ధిస్తాయి. అందుకే ఈ ఆషాఢ మాసంలో వారాహ దేవిని భక్తి శ్రద్ధలతో అందరూ పూజిస్తారు. అలాగే ఈ చిలుకూరులో జరిగిన ఈ ఉత్సవాల్లో ఆఖరి రోజున ఈ వారాహి మాతను అద్భుతంగా పూజ చేశారు దీపాలతో. చూడండి ఎంత బాగుందో. అలాగే తర్వాత అన్నప్రసాద వితరణ కూడా చాలా అద్భుతంగా జరిగింది. ఎన్నో వందల మంది చుట్టుపక్కల గ్రామాల నుంచి, ప్రాంతాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రసాద స్వీకారం చేసి ఆనందంతో పైన వెళ్ళారు. రేపు మరికొత్త వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.